touch. వెల్కమ్ టు లైర్స్ ఆఫ్. ఈ వారం మన గెస్ట్ రిట్ పిటిషన్లు వేసే అడ్వకేట్, పేరు తీగల రాంప్రసాద్ గారు, అడ్వకేట్, హైకోర్టు, తెలంగాణ. రాంప్రసాద్ గారు, ఎక్కువగా మీకు రిట్ పిటిషన్ రాంప్రసాద్ గారు అంటుంటారు, కొంతమంది లిటిగేషన్ కూడా అంటుంటారు. ఇటీవల సిరిసిల్ల కలెక్టర్ గారి విషయంలో ట్రాన్స్ఫర్ కూడా, కానీ మీరు వేసిన రిట్ పిటిషన్ దానికి కొంచెం ఇంపాక్ట్ పడింది అనేది కూడా వాడుతుంది. నేను అనేది ఏంటంటే అధికారులు అనేది కేవలం సిస్టంలో ఒక భాగం. ఫస్ట్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో దాదాపుగా 1.5 ఎకరం 2 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కంప్లీట్గా ప్రైవేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం చేయడం జరిగింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఒక రాజ్యాంగపరమైనటువంటి కోర్టు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తే దాన్ని మీరు కంప్లై చేయాలి. కంప్లై చేయకుండా దాన్ని ఏదో మామూలుగా పక్కకు పెట్టేసి నేనే రాజు నేనే మంత్రి అన్న లెవెల్లో కానీ మీరు పొలిటికల్ నుండి రాజకీయ రావడానికి మధ్యలో ఇంకో కొంత స్టోరీ ఉంది మీది. జనశక్తి వాళ్ళతో ఉనికి కోసం, మా పార్టీ నిర్మాణం కోసం అక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఎలిమినేట్ చేస్తే పార్టీకి కొంచెం లాభం జరుగుతుంది అనుకున్నారో ఏమనుకున్నారో ఆ విధంగా 1992 జూలై 27 రోజు మా బ్రదర్ను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి కిష్టంపేటకు వెళ్ళి చందుర్తి మండల్, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వేములవాడకు వచ్చే క్రమంలో అక్కడ దళం అటాక్ చేసి మా ఊరికి తీసుకొచ్చేసి మా అన్నను అత్యంత దారుణంగా చంపారు. అడ్వకేట్ అనే ప్రొఫెషన్ అంతే మీరు నోబుల్ ప్రొఫెషన్, దానికి ఉన్న రెస్పెక్ట్ ఇప్పటికి ఎప్పటికి పోతుంది. అంత గౌరవమైన పోస్ట్ అది. కానీ క్రమేపీ అది ఆ ప్రొఫెషన్ కొన్ని వాల్యూస్ తగ్గుతున్నాయి అనుకుంటున్నారా, లేదు ఈ జనరేషన్ మారింది కాబట్టి అలా తయారవుతుంది అనుకోవచ్చు? లేదండి, ఇప్పటికి కూడా ఆరాధించేటువంటి న్యాయవాదులు చాలా మంది ఉన్నారు, సీనియర్ అడ్వకేట్స్. సమాజం అన్నప్పుడు పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది. పాజిటివిటీ వైపే ఉండాలి, ఆ విధంగానే ముందుకు పోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి జడ్జిలు కూడా చాలా అద్భుతమైనటువంటి జడ్జిలు ఉన్నారు, అద్భుతమైనటువంటి. వెల్కమ్ టు లైర్స్ ఆఫ్. ఈ వారం మన గెస్ట్ రిట్ పిటిషన్లు వేసే అడ్వకేట్, పేరు తీగల రాంప్రసాద్ గారు, అడ్వకేట్, హైకోర్టు, తెలంగాణ. రాంప్రసాద్ గారు ఒకవేళ రిట్ పిటిషన్ ఇస్తే ఖచ్చితంగా అందులో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మిగతా లాయర్ లాగా ఏదో పిల్లు వేయడం దాని తర్వాత కమర్షియల్గా మార్చుకోవడం కాకుండా ఆయన పబ్లిక్ లిటిగేషన్లో ఎక్కువగా రిట్ పిటిషన్ వేస్తారు, ఖచ్చితంగా అందులో ఇంపాక్ట్ ఉంటుంది. ఇటీవల జరిగిన కలెక్టర్ బదిలీలో కూడా ఆ రిట్ పిటిషన్, ఆయన వేసిన ఒక రిట్ పిటిషన్ ప్రభావం ఎక్కువ శాతం చూపిస్తుంటుంది. రిట్ పిటిషన్ వేయాలంటే దానికి అర్హత ఉండాలి, లేదా కోర్టు నుంచి కూడా కోర్టు కూడా ఒక్కోసారి మందలిస్తుంది, లేదా ఫైన్ కూడా వేసే అవకాశం ఉంటాయి. కాబట్టి రిట్ పిటిషన్ అంటే ఎలా వేయాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎలాగ ఉంటుంది అనే విషయాన్ని సార్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. రాంప్రసాద్ గారు, ఎక్కువగా మీకు రిట్ పిటిషన్ రాంప్రసాద్ గారు అంటుంటారు, కొంతమంది లిటిగేషన్ కూడా అంటుంటారు. అంటే మీకు పడని వాళ్ళు లిటిగేషన్ అంటుంటారు, కొంతమంది మీకు ఫేవర్గా ఉన్న వాళ్ళు రిట్ పిటిషన్ వేస్తారు. రాంప్రసాద్ గారు పిటిషన్ వేశారంటే ఖచ్చితంగా అందులో న్యాయం ఉంటుంది అంటారు. ఇటీవల సిరిసిల్ల కలెక్టర్ గారి విషయంలో ట్రాన్స్ఫర్ కూడా మీరు వేసిన రిట్ పిటిషన్ ఒక ఇంపాక్ట్ అయినా, మిగతా కొన్ని కారణాలు ఉన్నాయి, కానీ మీరు వేసిన రిట్ పిటిషన్ దానికి కొంచెం ఇంపాక్ట్ పడింది అనేది కూడా వాడుతుంది. అసలు ఎందుకు సిరిసిల్ల కలెక్టర్ గారి మీద వేశారు, అక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, వీటితో పాటు మీరు కొన్ని ప్రాంతాల్లో వేసిన రుద్రార విలేజ్లో కానీ లేదు పిటిషనరే మీ దగ్గరికి వచ్చి మాకు జరుగుతున్న అన్యాయం చెప్పిన తర్వాత మీరు ఆ పిటిషన్ చెప్పింది వెరిఫై చేసి వేస్తారా, వెరిఫై చేయకుండా వేస్తారా? అంటే అడ్వకేట్గా కమర్షియల్గా చూసుకుని వేస్తారా, లేదు నిజంగానే పబ్లిక్ లిటిగేషన్ ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందని వెరిఫై చేసిన తర్వాత మీరు రిటిషన్ వేస్తారా అన్న విషయం చెప్పే ముందు రాంప్రసాద్ గారి కుటుంబ నేపథ్యం, మీరు కూడా ఒక క్రైమ్లో బాధితుడు కాబట్టి ఆ సంఘటన ఒకసారి చెప్పండి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ రూరల్ మండల్ హనుమాజీపేట విలేజ్ అండి. ఇప్పుడు ప్రజెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది.
హనుమాజిపేట విలేజ్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పుట్టినటువంటి ఊరు అది. ఓకే. సో ఆ ఊరు మా ఊరు. అక్కడి నుంచి మా ప్రస్థానం స్టార్ట్ అయింది. మా నాన్నగారు క్రిస్టేషులు తీగల నారాయణ గౌడ్ గారు 1970లో ఆయన సర్పంచ్గా కాంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అన్నయ్య, మా మదరు, మా వదినమ్మ ఇట్లా వీళ్ళు రాజకీయంగా అక్కడ స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఆ గ్రామానికి ప్రాతినిధ్యం వహించడం అంటే జరిగింది. కులవృత్తి చేస్తూనే కులవృత్తి కాకుండా అండి? కులవృత్తి లేదు కానీ మా ఫాదరు సర్పంచ్గా ఉన్న సందర్భంలోనే ఆయన 1984లో ఆయనను హత్య చేయడం జరిగింది. ఎలా? పొలిటికల్ రైవలరీ. జనార్దన్ రెడ్డి అని మా ఊరు పక్కన ఒక బొల్లారం అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తి కొంచెం పొలిటికల్ రైవలరీగా, ఆయన అప్పటికే కరీంనగర్లో ఒక ఎస్టాబ్లిష్డ్ గుండాగా ఉన్నాడు. ఆయన చేతుల్లో మా నాన్నగారు అప్పుడు బెజ్జంకి క్రాసింగ్ దగ్గర 1984లో ఆయన మర్డర్ చేయడం జరిగింది మా ఫాదర్. ఆయన అప్పటికి ఆ కేసు అయింది. అందులో శిక్ష పడిందా? శిక్ష అంటే అతను కూడా చనిపోయాడు. అతన్ని కూడా పోలీసు వాళ్ళు చంపేశారు. అవునా? ఎన్కౌంటరా? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇంకా అది ఎన్కౌంటర్ కాదు కానీ బట్ పోలీసు వాళ్ళు దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు పోలీసుల చేతుల్లో చనిపోయాడు ఆయన. ఓకే. అది. సో 1984లో మా ఫాదర్ మర్డర్ అయిన తర్వాత నెక్స్ట్ మా మదరు సర్పంచ్గా గ్రామ ప్రజలందరూ నిలబెట్టి మా మదర్ను ఎన్నుకోవడం జరిగింది సర్పంచ్గా. దాని తర్వాత మళ్ళీ మా పెద్దన్నయ్య రవీందర్ గౌడ్, తీగల రవీందర్ గౌడ్, ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ఆయన కూడా సర్పంచ్గా కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. ఆ విధంగా స్థానిక సంస్థల్లో దాదాపు మీకు పొలిటికల్గా జనార్దన్ రెడ్డి గారితో రైవల్టీ ఉంది కదా, ఆయన చేతిలో మీ నాన్నగారు చనిపోయారు, తర్వాత ఆయన పోలీసులు వచ్చి చనిపోయారు అంటున్నారు. వాళ్ళ కుటుంబీకులు ఎవరు మీకు మారలేదా ఎనిమిగా? అంటే మాది హనుమాజిపేట విలేజ్. మా విలేజ్ ఆనుకొని బొల్లారం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి బొల్లారం గ్రామం. సో మా ఊరికి ఆ ఊరికి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి సో వాళ్ళ విలేజ్ వేరు, మా విలేజ్ వేరు. మాకు పొలిటికల్ రైవల్టీ ఎక్కడ రాలేదు. లేదు, ఇంత రాజకీయంగా ఎదుగుతున్నారన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. జనార్దన్ రెడ్డి చేతిలో అప్పుడు బెజ్జంకి గ్రామంలో అక్కడ క్రాసింగ్ దగ్గర మా ఫాదర్ను చంపేయడం జరిగింది. ఓకే. మీ అన్నయ్య గారు వచ్చారు రవీంద్ర గౌడ్ తర్వాత. మరి అంటే మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన అక్కడ చెక్కపల్లి భగవంతరావు అని ఒక మా ఫాదర్ యొక్క గురువు, రాజకీయ గురువు. ఆయన సమితి అధ్యక్షునిగా ఉండే. ఆ రోజులలో మండల పరిషత్ లేదు, సమితి అనేవాళ్ళు. సమితి అంటే కొన్ని గ్రామాలకు కూడా, అంటే దాదాపుగా 100-150 గ్రామాలు కలిపితే ఒక సమితి అనేవాళ్ళు. ఆ సమితికి అధ్యక్షుడిగా భగవంతరావు గారు ఉండే, సమితి ఉపాధ్యక్షుడిగా మా ఫాదర్ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు కీలకమైనటువంటి నాయకులు. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ దాన్ని ముందుకు తీసుకెళ్లిన దాంట్లో మా ఫాదరు కీలకమైనటువంటి వ్యక్తిగా భావించవచ్చు. ఆయన సమితి ఉపాధ్యక్షుడు పనిచేసిండు. ఎప్పుడైతే మా ఫాదర్ 1984లో చనిపోయాడో ఒక్కసారి మా కుటుంబం అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. దాని తర్వాత మా మదర్ను, ఎందుకంటే మా పెద్దన్నయ్యకి అప్పటికి మెజారిటీ రాలేదు ఆయన కాంటెస్ట్ చేద్దామంటే. సో మా మదర్ను విలేజర్స్ నిలబెట్టి తర్వాత ఆమె సర్పంచ్గా గెలవడం. దాని తర్వాత మళ్ళీ 95లో మా బ్రదర్కి అవకాశం రావడం, ఆయన సర్పంచ్ కావడం. తర్వాత 2000 సంవత్సరంలో ఎంపీటీసీగా కాంటెస్ట్ చేయడం. తర్వాత మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా తను గెలవడం జరిగింది. సో 2006లో మళ్ళీ తను జడ్పీటీసీగా కాంటెస్ట్ చేశాడు, గెలిచాడు. తర్వాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యాడు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయిన తర్వాత చైర్మన్గా ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఏదైతే అప్పుడు ఉందో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అప్పుడు ఆరపల్లి మోహన్ గారు ఎమ్మెల్యేగా మానకొండూరుకు వచ్చేసారు, ఆయన గెలిచాడు. సో అది ఖాళీ అవ్వడంతో జిల్లా పరిషత్ ఇన్ఛార్జ్ చైర్మన్గా కూడా మా అన్నయ్య గారు కొనసాగారు. సో అదే 2006లో నేను కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీటీసీగా కాంటెస్ట్ చేసి గెలవడం. తర్వాత మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షునిగా కూడా కొనసాగిన. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల వల్ల రాజకీయాలు వదిలేసి పూర్తి స్థాయిలో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నా.
రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో. కానీ మీరు పొలిటికల్ నుండి రాజకీయ రావడానికి మధ్యలో ఇంకో కొంత స్టోరీ ఉంది మీ దగ్గర. అవును. అంటే జనశక్తి అది వాళ్ళతో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1979. సో 79 అని అంటే నాకు మా అన్నయ్య వాళ్ళకు కొంచెం గ్యాప్ ఎక్కువ. ఎప్పుడైతే మా కుటుంబం కొంచెం డిస్టర్బెన్స్కు గురైందో రాజకీయంగా మా ఫాదర్ మరణాంతరం, అప్పుడు ఏమైందంటే నన్ను మా ప్రాంతంలో ఉంటే ఇక్కడ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పేసి నన్ను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపూర్ అనే ఒక విలేజ్లో అక్కడ ఫ్లెడ్జ్ మెమోరియల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆఫ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో వేశారు నన్ను. అక్కడ నేను చదువుకోవడం, కేవలం దసరా సెలవులు మాత్రమే నన్ను తీసుకొచ్చేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగాలేదు. సో ఆ సందర్భంలో మా ఫాదరు చనిపోయిన తర్వాత మా కుటుంబం మీద చాలా ఒత్తిడులు వచ్చినాయి. వాటిని ఎదుర్కోవడానికి మా మూడో అన్నయ్య తీగల పార్థసారథి అని ఆయనే కొంచెం అగ్రెసివ్గా ఫైట్ చేయడం జరిగింది. అంటే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళతోటి కానీ ఇదంతా కొంచెం అగ్రెసివ్గా పోరాటం చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో ఏం జరిగిందంటే ఈ 1992లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ జనశక్తి పార్టీ అనేది ఆవిర్భవించబడ్డది. కూర రాజన్న ఫ్యాక్షన్, అది మీకు ఐడియా ఉంటుంది. ఆ కూర రాజన్న ఫ్యాక్షన్లో భాగంగా మంగన్న దళం అనేవాళ్ళు ఒక 10-12 మంది 20 మంది కలిపి మా బ్రదరు, అంటే దీనికంటే ముందు ఒక స్టోరీ ఏంటంటే మా ఫాదర్ను చంపి వేసిన తర్వాత ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ బ్రదర్ సర్పంచ్ బొల్లారం రామరెడ్డి. సో ఆ మర్డర్ కేసులో మా బ్రదర్ ఉన్నాడు. ఉండడం వల్ల అది పోలీసులు చంపారు కదా, జనార్దన్ రెడ్డిని పోలీసులు చంపారు. రామరెడ్డి కూడా రామరెడ్డిని మాత్రం మా బ్రదరు ఈ చేయడం జరిగింది. అంటే మా ఫాదర్ని చంపేసిన దాంట్లో ఆయన చాలా కొంచెం అదైపోయి పార్థసారథి. సో ఆ పార్థసారథి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ బ్రదర్ చనిపోయిండో అక్కడ కొంచెం మాకు పొలిటికల్గా ఒక రైవలరీ అనేది స్టార్ట్ అయింది రెండు విలేజ్ల మధ్యలో. దాని తర్వాత ఆ విధంగా ప్రజలు మా కుటుంబం వైపే ఉన్నారు, మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మేము కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. సో ఈ సిచ్యువేషన్స్లో నన్ను ఇక్కడ ఉంచొద్దని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి ఒక నర్సాపూర్లో పెట్టారు. సో నాకు ఇక్కడ టుదర్ పెద్ద టచ్ ఏం లేదు. సో 1992లో మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు పార్టీ కొత్తగా ఎమర్జ్ అయింది, జనశక్తి పార్టీ. సో ఉనికి కోసం, మా పార్టీ నిర్మాణం కోసం అక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని మనం ఎలిమినేట్ చేస్తే పార్టీకి కొంచెం లాభం జరుగుతుంది అనుకున్నారో ఏమనుకున్నారో. తర్వాత కొంతమంది అగ్రవర్ణాల కాన్స్పిరసీ కూడా దానికి తోడైంది. ఆ విధంగా 1992 జూలై 27 రోజు మా బ్రదర్ను ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి కిష్టంపేటకు వెళ్ళి చందుర్తి మండల్, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వేములవాడకు వచ్చే క్రమంలో అక్కడ దళం అటాక్ చేసి మా ఊరికి తీసుకొచ్చేసి మా అన్నను అత్యంత దారుణంగా చంపడం జరిగింది. ఊర్లోనే చెప్పారా? ఊరు పొలిమేరులో చంపారు. అది అంటే మీ ఇంట్లో ఇద్దరు చనిపోయారు. 84లో ఫాదర్ చనిపోయాడు, 92లో మా బ్రదర్ చనిపోయాడు. మరి ఈ నేపథ్యంలో మీరు లా చేయాలని ఎందుకు అనుకున్నారు? మీరు కూడా రాజకీయంగా వెళ్ళి వాళ్ళ మీద పగ సాధిద్దాం అనుకోలేదా? నేను అనుకోలేదు. ఈ లా చేయడానికి ఒక బలమైన కారణం నాకు ఉన్నది. చిన్నతనంలోనే నాకు నాటుకుపోయింది. ఎప్పుడైతే మా బ్రదరు 1985లో ఆ మర్డర్ కేసులో ఆయన మన వరంగల్ సెంట్రల్ జైల్లో ఉండే, నేను అప్పుడు నర్సాపూర్లో హాస్టల్లో చదువుకుంటున్నాను. మా మదర్ సెలవులకు నన్ను తీసుకొని వచ్చేటప్పుడు వరంగల్లో ఆగాం మేము. అయిన తర్వాత సెంట్రల్ జైలుకి వెళ్ళాము. సెంట్రల్ జైలుకి వెళ్ళినప్పుడు ఆ సెంట్రల్ జైల్లో మేము ములాఖాత్ పెట్టింది మా మదర్. పెట్టినప్పుడు పోలీసు వాళ్ళు కొంచెం అప్పుడు చిన్న చూపు, అందరూ పక్క జరగండి, అక్కడ కూర్చోండి, అది ఇది అని చెప్పేసి మమ్మల్ని పక్కన కూర్చుని పెట్టిరు. మాకు అవకాశం కల్పించలే అంత తొందరగా. సో అప్పుడే ఒక వ్యక్తి ఒక స్కూటర్ మీద ఒక అడ్వకేటు బ్లేజర్ వేసుకొని వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ పోలీసు వాళ్ళతోటి మాట్లాడిన తీరు కానీ, ఆ జైలర్ తోటి ఆయన మాట్లాడే తీరు కానీ, చట్టం గురించి పూర్తి అవగాహనతోటి ఒక కమాండ్ తోటి మాట్లాడి అక్కడ తన క్లయింట్ని ఆయన కలిసి మాట్లాడి వెళ్ళిన తీరు నాకు బాగా నాటుకపోయింది. అప్పుడు నేను మా మదర్ని అడిగిన, ఎవరమ్మా ఈయనంటే ఈయన వకీలు, వీళ్ళు వకీళ్ళు, అంటే ఇక్కడ చట్టం మీద వీరికి పూర్తి అవగాహన ఉంటుంది వీళ్ళకు, సో వాళ్ళు అట్లా ఆ విధంగా మాట్లాడతారు, వాళ్ళు అంటే గౌరవిస్తారు పోలీసు వాళ్ళు అని చెప్పేసి మా మదర్ నాకు చెప్పడం జరిగింది. సో అది నాకు ఎక్కడో కొంచెం నాటుకపోయింది. నాటుకపోయి అది ఆ విధంగా
బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఖచ్చితంగా ఒక లాయర్ కావాలన్నటువంటి ఒక ఆశయం స్టార్ట్ అయింది అప్పుడు. దాని తర్వాత కాలానుగుణంగా మన 2006లో కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం, టికెట్ ఇవ్వడం. అప్పుడు మా మాజీ పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణరావు గారు ఉన్నారు కదా, మా ఫాదర్కి అత్యంత సన్నిహితులు వాళ్ళు, ఎం సత్యనారాయణరావు గారు. వారు పిలిచి టికెట్ ఇవ్వడం. అప్పుడు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచినప్పుడు హనుమాజీపేట్, బొల్లారం 2 విలేజెస్ కలిపి ఎంపీటీస్గా నేను కాంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. దాని తర్వాత మండల ఎంపీటీస్లో ఫోరం అధ్యక్షునిగా కూడా చేశాను. తెల్ల షర్టు విడిచిపెట్టి నల్లకోట ఎందుకు వేసుకున్నారు మరి? మళ్ళీ నేను ఇటువైపు 2009లో పూర్తి స్థాయిగా నేను మళ్ళీ హైకోర్టు అడ్వకేట్గా ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయి ప్రాక్టీస్ ప్రారంభించడానికి నాకు రాజకీయాలను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే రాజకీయాలు ఎంత దారుణంగా దిగజారుతున్నవి, పూర్తిగా డబ్బుమయమైనవి. ఇటువంటి సిచ్యువేషన్లో మనం రాజకీయాలు చేయలేమన్నది నాకు అనిపించి నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. దాని మీద పూర్తిగా ఆ డిసిజన్ తీసుకున్న కంటే ముందు రాజకీయాలను పూర్తిగా నేను అర్థం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ ప్రొఫెషన్ వైపు రావడం జరిగింది. హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాను. అచ్చా, హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత సాధారణంగా ప్రతి అడ్వకేట్ తొందరగా లైమ్ లైట్ రావాలంటే క్రిమినల్ కేసులు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు, కొంతమంది సివిల్ కేసు ఇస్తారు. కానీ మీరు రిట్ పిటిషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసింది చేశారండి. అంటే నాకు పాలసీ డిసిషన్స్ మీద నేను చాలా ఫోకస్ చేశాను. తర్వాత కొన్ని సామాజిక కోణంగా కూడా నేను ఆలోచించాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో ఇటువంటి ఇష్యూస్ కూడా నా దగ్గరికి కొంతమంది క్లయింట్స్ తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు మాది టెంపుల్ టౌన్, రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీ టెంపుల్ టౌన్ కాబట్టి అక్కడ ఒక ఇష్యూ ఈ బారికేడ్స్కి సంబంధించి బాగా ప్రధానమైనటువంటి ఇష్యూ ఉంటుండే. అంటే బారికేడ్స్ అంటే ఇప్పుడు మామూలుగా మూవింగ్ బారికేడ్స్ వేరు, కానీ అక్కడ వేములవాడలో ఏంటంటే ఐరన్ లాక్డ్ బారికేడ్స్ అని పెట్టారు. ఇప్పుడు మనము నియంత్రణ వేరు, నిషేధం వేరు. నిషేధం అంటే కంప్లీట్గా నువ్వు లాక్ చేసేయడమే. నువ్వు అక్కడికి ఏ వ్యక్తి పోవడానికి కానీ, బండ్లు మన వెహికల్స్ వెళ్ళడం కానీ ఎలాంటి మూమెంట్ ఉండదు. అదే నీవు మూవింగ్ బారికేడ్స్ అంటే మనకు సమయానుకూలంగా దాన్ని పక్కకు జరిపేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏం చేశారంటే టెంపుల్ టౌన్లో మొత్తం ఒక టోటల్ టౌన్ మొత్తం బారికేడ్స్ తోటి, ఐరన్ లాక్ బారికేడ్స్ తోటి చేశారు. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ ఏంటంటే టెంపుల్ ఆ విలేజ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఏంటంటే రోడ్స్ అన్ని చాలా చిన్నగా ఉంటాయి, ఇరుకుమయంగా ఉన్నాయి. పూర్వం కాలం కదా, ఇరుకుమయంగా ఉన్నాయి. సో వెహికల్స్ రావడానికి పోవడానికి అది పోలీసింగ్లో భాగంగా ఒక ఆలోచన. నేను అదే అంటున్నా, అది నిషేధించడం లాగా అయిపోయింది అన్నట్టు. సో ఇది ఇట్లా ఎందుకు అని చెప్పేసి చాలా రిప్రజెంటేషన్స్ పెట్టిరు అక్కడ ఉన్నవాళ్ళు. అయినా కూడా వాళ్ళు ఆఫీసర్స్, అథారిటీస్ ఎవరు కూడా దాన్ని కేర్ చేయలేదు. సో అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ఇమీడియట్గా నేను హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని నేను మూవ్ చేశాను. చేసినప్పుడు అప్పుడు జస్టిస్ ఏన్ గుప్తా గారు, తర్వాత జస్టిస్ రోహిణి గారు దానిలో ఆదేశాలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది స్పష్టంగా. ఇది పూర్తి స్థాయిలో నిషేధం, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని. ఆ సందర్భంలో ఆ బిల్లు వేసే ముందు ఒక 2-3 వారం రోజుల ముందు ఒక అతను హార్ట్ అటాక్ తోటి చనిపోయాడు. అంటే అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి. అంబులెన్స్ వచ్చింది కానీ లోపల దాకా వచ్చేటువంటి పరిస్థితి లేదు విలేజ్ లోపలికి. సో ఆ సందర్భంలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది. అట్లా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. వీటన్నిటిని కూడా నేను ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి, కొంతమంది మీడియా మిత్రులతోటి అదే ఎవిడెన్స్ కలెక్ట్ చేసి హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మూవ్ చేస్తే అందులో కోర్టు ఇమీడియట్గా స్పందించింది, కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఐరన్ లాక్డ్ బారికేడ్స్ లేవు, జస్ట్ మూవింగ్ పెట్టిరు. కానీ ఈ మధ్య కాలంలో అది కూడా ఇప్పుడు 80 ఫీట్ రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు చాలా మారిపోయింది అది. సార్ దీనికన్నా ముందు సివిల్ కేసులు కానీ మన క్రిమినల్ కేసు వేశారేమైనా? క్రిమినల్ కేసులు అంటే హైకోర్టులో నేను క్వాష్లు వేసాను. చాలా ఛార్జ్ షీట్స్ని ఛాలెంజ్ చేయడము, ఎఫ్ఐఆర్స్ ఛాలెంజ్ చేయడము, నాన్ రిజిస్ట్రేషన్ క్రైమ్స్ మీద రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడము, ఇట్లాంటి సందర్భంలో కొన్ని మనం వేయడం జరిగింది. సివిల్ మ్యాటర్స్ ఉంటాయి, సివిల్ ఇష్యూస్ ఉంటాయి, సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఆ కేసులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరే చూస్తారా లేదా ఇంకెవరికైనా డైరెక్ట్ చేస్తారా? సివిల్ కేసులు హైకోర్టులోకి సంబంధించి సిఆర్పీలు కానీ లేదంటే సివిల్ మ్యాటర్స్ ఏమన్నా కూడా నేనే చేస్తాను. లోయర్ కోర్టు ప్రాక్టీస్ నేను చేయను కానీ హైకోర్టు ఎక్స్క్లూజివ్. ఇప్పుడు మీరు చెప్పినట్టు సిరిసిల్ల ప్రాంతంలో, రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఉన్నటువంటి రూరల్ ఏరియా మండల్స్ నుంచి కూడా విపరీతమైనటువంటి కేసెస్ ఏవి ఉంటాయంటే ఎక్కువ ఓవర్లాపింగ్ మ్యాటర్స్ ఉంటాయి. పట్టదారు పాస్బుక్స్ ఇష్యూస్, తర్వాత ఓవర్లాపింగ్ ఇష్యూస్, డబుల్ రిజిస్ట్రేషన్స్, ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మేము అప్రోప్రియట్ ఫోరంలో ఫైల్ చేసుకుంటూ ఆర్డీఓ గారికి కానీ లేదంటే ఎంఆర్ఓ గారిని కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ
మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చుకుంటూ వారికి మేము ఆ విధంగా మేము న్యాయపరంగా హెల్ప్ చేస్తాం. అచ్చా, ఓకే. జనశక్తి చేతిలోనే మీ అన్నయ్య గారు చనిపోయారు. అవును. కానీ తర్వాత ఆ జనశక్తి పూర్తిగా కనుమరుగై అక్కడక్కడ కనిపిస్తుంటారు. వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి న్యాయం కోసం వచ్చినప్పుడు మీరు అది మనసులో పెట్టుకుంటారా? లేదు ప్రొఫెషనల్‌గా వెళ్తారా? అస్సలు అటువంటి ఆలోచనే ఉండదు. మనం ప్రొఫెషన్‌గా ఉన్నప్పుడు మన దగ్గరికి శత్రువు వచ్చినా కూడా 100% వారికి న్యాయపరంగా సహాయం చేస్తాము, సేవలు చేస్తాము. అదే కాకుండా ప్రోబోనో కేసెస్ కూడా నేను చాలా చేస్తాను. హుహు. ప్రతి ఇయర్ నేను కంపల్సరీగా పేదవాళ్ళకు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, హైకోర్టు వరకు రాలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, హ్మ్. వాళ్ళందరికీ మేము సహాయ సహకారాలు న్యాయపరంగా ఎలాంటి సహాయ సహకారాలైనా చేయడానికి నేను ముందు ఉంటాను. అచ్చా. అటువంటి కక్ష సాధింపు ధోరణి ఉండదు. ప్రొఫెషనల్ ఎథిక్స్‌లో అంటే మొట్టమొదటిగా నేను ప్రొఫెషన్ స్టార్ట్ చేసినప్పుడు మా నేను ఇప్పుడు డెసిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ వేదుల వెంకటరమణ గారి దగ్గర చేశాను. హుహు. దాదాపు ఒక 6 నెలల పాటు చేశాను. హ్మ్. అయితే అది ఆఫీసు 12:30, 1కి స్టార్ట్ అవుతది. హ్మ్. సో, ఆ నైట్ టైమ్‌లో వెళ్ళడం ఇబ్బంది కలగడంతో నేను 6 నెలల తర్వాత మానేసి, తర్వాత జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారి ఆఫీస్‌లో జాయిన్ అయ్యాను. హుహు. అప్పుడు వారు జడ్జి కాలేదు. మొన్న రీసెంట్‌గా అయ్యారు. తర్వాత వాళ్ళు ప్రధాన న్యాయమూర్తిగా అంటే మన ఆహ్, త్రిపుర యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కూడా వాళ్ళు పనిచేయడం జరిగింది. హ్మ్. సో, వారి దగ్గర చాలా ప్రొఫెషనల్ ఎథిక్స్ సంబంధించి నేర్చుకోవడం జరిగింది. ఎలా ఉండాలి, ఏంటి, ఏం కథ, కోర్ట్ క్రాఫ్టింగ్ సంబంధించి డ్రాఫ్టింగు, ప్లీడింగ్ ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. హుహు. అంటే ఎథిక్స్ కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. నేర్చుకున్నాను. దాని తర్వాత నేను ఎక్కువ కాలం ప్రయాణం చేసింది జస్టిస్ నగేష్ భీమవ్వ గారితోటి. హుహు. వారు 2022లో వాళ్ళు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. హ్మ్. సో, వారు నాకు ఒక గురువుగా నేను భావిస్తాను. సార్, సిరిసిల్ల ప్రాంతంలో మాజీ నక్సలైట్‌లు గాని, మాజీ జనశక్తి వాళ్ళు గాని ఎప్పుడైనా మీ దగ్గర ఎదురుపడినప్పుడు అంటే మీ నాన్నగారి టాపిక్, మీ అన్నగారి టాపిక్ కాకుండా వాళ్ళ ఉద్దేశ్యం ఏంటో తెలిసిందా ఎప్పుడైనా? ఎందుకు పోరాటం చేస్తున్న ఆయుధాలు పట్టుకునింది? నాకు కొంతమంది సరెండర్ నక్సలైట్స్ వాళ్ళకి సంబంధించి ఏదైనా రిట్ పిటిషన్స్ వేయడానికి వచ్చినప్పుడు, ఆఫీస్‌కి వచ్చినప్పుడు జనరల్‌గా వారి యొక్క లోతుగా నేను విశ్లేషించడం జరిగింది. వాస్తవంగా అసలు పార్టీ ఐడియాలజీ ఏంటి? హ్మ్. అసలు మీరు ఎందుకు వేయరు అనంటే, అసలు ఎవ్వరికి కూడా ఐడియా లేదది. హ్మ్. ఎందుకు తుపాకీ వేయనామంటే కోసం లేదా? తుపాకీ కోసం పోయినా అని హ్మ్. ఒకరంటారు. పాటలు ఇష్టం కొద్దీ పోయినా అని కొంతమంది అంటారు. హ్మ్. సో, ఎవరికి కూడా అంత పెద్ద అవగాహన లేదని అనేది అనిపించింది నాకు. ఓకే. ఇంకా మనం ప్రొఫెషన్‌లోకి వద్దామండి. హైకోర్టులో మీరు రిట్ పిటిషన్‌లు వేసిన తర్వాత, సిరిసిల్లలో సక్సెస్ అయిన తర్వాత ఈ పరంపర ఎక్కడి వరకు కొనసాగిందండి? అంటే నేను కంప్లీట్‌గా మనము నాట్ ఓన్లీ అంటే ఒకటి కేవలం సిరిసిల్ల వరకే పరిమితమయ్యారా? మిగతా ఎక్కడైనా ఏ ఇష్యూస్ బా వెళ్లారా? బా మన రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా నుంచెల్లి కూడా నాకు నేను కేసెస్ వేయడం జరిగింది. కాపోతే ఒక్క డిపార్ట్మెంట్ అన్ని రకాలుగా పంచాయతీరాజ్ ఇష్యూస్, రెవెన్యూ ఇష్యూస్, అదేవిధంగా క్రిమినల్ క్వాష్ పిటిషన్స్, రిట్ పిటిషన్స్, అపీల్స్, హ్మ్. హైకోర్టులో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చేయడానికి మేము అవకాశం కలిగింది, చేసినాము. ఓకే. అట్లా ముందుకు పోవడం జరిగింది. అచ్చా. ఈ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 22 నుంచా? 2004లో ఎన్రోల్మెంట్ అయ్యాను నేను. హ్మ్. మధ్యలో ఈ పొలిటికల్ గ్యాప్ 2009 నుంచెల్లి నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓకే. 2009 నుంచి ఇప్పటి వరకు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటనలు చెప్పండి. రిట్ పిటిషన్ వేసిన వల్ల దాని ఇంపాక్ట్ రావడం, దానివల్ల ప్రజలకు ఉపయోగపడడం ఉంది. అంటే ఇప్పుడు ఇది మొన్న రీసెంట్‌గా ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఒక దాదాపుగా ఒక ఎకరంన్నర, 2 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని కంప్లీట్‌గా ప్రైవేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం చేయడం జరిగింది. దాని మీద ఒక పిటిషనర్ నన్ను అప్రోచ్ అయ్యి, హ్మ్. నా దగ్గరికొచ్చి ఇట్లా జరుగుతున్నది. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు. ప్రభుత్వ భూములు ఈ విధంగా అన్యాక్రాంతం గురవుతున్నాయి. దీన్ని మనం కాపాడాలి అన్నప్పుడు దానికి సంబంధించి చాలా రిసర్చ్ చేసినాం. అన్ని రకాల డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాం. చేసుకొని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే ఇమీడియట్‌గా ఒక కదలిక వచ్చింది. వచ్చి అక్కడ అధికారులు ఆ విలేజ్‌కి వచ్చేసి దాన్ని ఇమీడియట్‌గా సర్వే చేసి, బౌండరీ స్టోన్స్ పెట్టి, వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం గురి కాకుండా మేము చూస్తున్నాం అని చెప్పేసి, ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. హ్మ్. తద్వారా అక్కడ ప్రభుత్వ భూమిని కాపాడడం జరిగింది. అది మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఫ్యాక్టర్ నాకు. అంటే నేను చేసినటువంటి కొన్ని పనులలో హ్మ్. నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఓకే. కానీ వృత్తిపరంగా. సిరిసిల్ల కలెక్టర్‌గా మీకెందుకండి కోపం? నాకు కలెక్టర్ పైన ఎలాంటి కోపం లేదు. హుహు. కాకపోతే మరి ఎందుకు ఏందంటే ఆయన ట్రాన్స్‌ఫర్ అయ్యే వరకు వదిలిపెట్టలేదు కదా? అంటే నేననేది ఏందంటే అధికారులు అనేది కేవలం సిస్టమ్‌లో ఒక భాగం.
వాళ్ళు ఎబవ్ లా కాదు, కాబట్టి సిస్టంలో భాగం కాబట్టి ఫస్ట్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఒక రాజ్యాంగపరమైనటువంటి కోర్టు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తే దాన్ని మీరు కంప్లై చేయాలి. కంప్లై చేయకుండా దాన్ని ఏదో మామూలుగా పక్కకు పెట్టేసి నేనే రాజు నేనే మంత్రి అన్న లెవెల్లో ఇలా కలెక్టర్లు ఎస్పీలు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. కాబట్టి అందుకే నేను మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అధికారులకు ఒక వర్క్షాప్ లాంటిది ఒకటి నిర్వహించి వాళ్ళకు తెలియజేయాలి కోర్టు ఆర్డర్స్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని. అది లేకుండా క్లియర్ కట్ స్టేటస్ కో ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తా అంటాడు ఆయన. ఏంటండి వివాదం అసలు? అక్కడ ఏంటంటే యాక్చువల్గా ఒక కొదురుపాక విలేజ్ అని ఉంది, బోయినపల్లి మండలం. ఆ కొదురుపాక విలేజ్లో ఆల్రెడీ అక్కడ సర్పంచ్ మొన్నటి వరకు ఉన్నటువంటి సర్పంచ్ పాలకవర్గం యునానమస్ రిజల్యూషన్స్ పాస్ చేశారండి. ఏమని అంటే అక్కడ బతుకమ్మ తెప్ప నిర్మాణానికి సంబంధించి ఈ ఊరు పక్కన ఊరు అవతల నిర్మాణం చేయాలి, ఒక ఎల్లమ్మ టెంపుల్ అని ఉంది, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నిర్మాణం చేయాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేసిరు. ఆ తీర్మానం కాపీ ఉండగానే నీకు కలెక్టర్ ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేస్తాడు, ఆయనకు నచ్చినటువంటి ప్లేస్లో ఇక్కడ మీరు చేయండి అని. అంటే కొన్ని రాజకీయ ఒత్తిళ్లకు ఏదో వీళ్ళు రిప్రజెంటేషన్ పెట్టిరు కలెక్టర్కి. అయ్యా ఆల్రెడీ మేము రిజల్యూషన్ పాస్ చేసినాం, ఎలక్టెడ్ బాడీ, ఎలక్టెడ్ వార్డ్ మెంబర్సు, సర్పంచ్, ఉప సర్పంచ్ వీళ్ళంతా ఉండి మేము రిజల్యూషన్ పాస్ చేసినాం, మీరు దీన్ని ఫాలో చేయాలి అని అంటే దాన్ని తీసి చెత్తబుట్టలో పడేసాడు. ఏంటి ఆయనకి ఇంట్రెస్ట్ ఏంటి? ఆయన ఏంటంటే నేనే ఎమ్మెల్యే చెప్పినట్టు వింటాను, పాలకవర్గం చెప్పినట్టు వింటాను, నాకేంది అసలు మీ ఆల్రెడీ మీ పదవి అయిపోయింది కదా, మీరు చెప్తే నేను ఎందుకు వినాలి, నేను కలెక్టర్ను, నేను చేసిందే అది అన్నట్టుగా ఆయన పోయాడు. పోయి ఒక ప్రొసీడింగ్ ఇష్యూ చేశాడు. ఆ ప్రొసీడింగ్ ఇమీడియట్గా నేను ఇక్కడ లంచ్ మోషన్ తీసుకొని నేను రిట్ పిటిషన్ ఫైల్ చేసి అందులో స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ వచ్చిన తర్వాత ఆర్డర్ను మేము కాపీ తీసుకొని పిటిషనర్ డైరెక్ట్ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే 4:30 నుంచి 7:30 దాకా అక్కడే కూర్చుండబెట్టి ఆ ఆర్డర్ కాపీ ఇట్లా చూసి పక్కకు పడేసి. ఆ విధంగా అయినప్పుడు నేను ఇమీడియట్గా మళ్ళీ జడ్జి గారికి ఫొటోస్తో సహా మీరు వర్క్ స్టార్ట్ చేయండి, ఆ కోర్ట్ ఆర్డర్ తోటి నాకేంటి అని చెప్పేసి ఆ విధంగా ఆ ధోరణిలో ప్రవర్తిస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అక్కడ ఇమీడియట్గా ఫొటోస్ అవన్నీ కూడా తీపిచ్చి జడ్జి గారికి నేను ముందర ప్రజెంట్ చేయడం జరిగింది. చేస్తే చాలా సీరియస్ అయ్యారు జడ్జి గారు. అవసరం అనుకుంటే ఈ విధంగా ఈ ధోరణి కనుక అధికారులది ఉంటే వాళ్ళు కోర్టుకు రావాల్సి వస్తుంది, తర్వాత నేను పర్సనల్ అపియరెన్స్ కూడా ఇస్తాను అని చెప్పేసి మేడం అంటే ఆ విధంగా అనేసరికి జడ్జి గారు అనేసరికి తర్వాత కాలంలో అప్పుడు ఇమీడియట్గా జీపీగా ఉన్నటువంటి జీపీ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి కలెక్టర్ తోటి మాట్లాడితే అప్పుడు ఆయనే శాంతించడం జరిగింది. ఇప్పుడు ఆ నిర్మాణం అనేది అక్కడ ఆగిపోయింది, ఆ ప్రొసీడింగ్ ఆగిపోయింది, నిర్మాణం ఆగిపోయింది, బదిలీ కూడా జరిగిపోయింది. ఇటువంటి ఇష్యూస్ మా దాని తర్వాత అక్కడ లోకల్గా ఉన్నటువంటి విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఏదో ఒక మీటింగ్కి వస్తే ఈయన లేట్ రావడం, అక్కడ మనం కొంచెం ఏంటంటే రెస్పెక్ట్ లేకుండా ప్రవర్తించడం, ఈ విధంగా కొన్ని జరిగినప్పుడు అదంతా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అంటే మన చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి వెళ్ళింది. తర్వాత గవర్నమెంట్ ఒక డిసిజన్ తీసుకొని తనని బదిలీ చేసినట్టుగా తెలిసింది. వాళ్ళు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కదండి, వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారేమో కదా. అంటే నీకు రాజ్యాంగపరమైనటువంటి కోర్టుల కంటే నువ్వు హయ్యర్ కాదు కదా, ఇక్కడ ఇది కాన్స్టిట్యూషనల్ కోర్టు, హైకోర్టు. ఏదో మామూలు కోర్టు అంటే నువ్వు పోయి చెప్పుకోవచ్చు, కానీ నీకు ఒక హైకోర్టు ఆర్డర్ను నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా నువ్వు దానికి అర్థం ఏముంది? యాజ్ అన్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ యూ హ్యావ్ టు నో హౌ టు కంప్లై ది ఆర్డర్స్ ఆఫ్ ది ఆనరబుల్ హైకోర్టు. అది లేకుండా నీ ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తా అంటే కుదరదని చెప్పేసి మేము ఫైట్ చేసినాం, అది కరెక్ట్ కాదని. అదే కాకుండా మొన్న రీసెంట్ ఒకటి అగ్రహారం టెంపుల్ అని ఉంది, ఆ టెంపుల్ దగ్గర ప్రైవేటు పట్టాదారు యొక్క ల్యాండ్లో డైరెక్ట్ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తాడు ఆయన. ఇక్కడ సిరిసిల్లలో అంటే అగ్రహారంలో వేములవాడ టు సిరిసిల్ల మధ్యలో ఆ టెంపుల్ దగ్గర. దాని మీద రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు, దాని మీద కూడా మేము హైకోర్టుకు వచ్చినాం. సో ఈ విధంగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఆ విధంగా ఆయన బదిలీకి కొన్ని ఇది కూడా ఒకటి కారణం ప్రాముఖ్యంగా అంటే ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఓకే సార్, సాధారణంగా రిట్ పిటిషన్ చేసే వాళ్ళు మీ దగ్గరికి నిజంగా బాధితులు వస్తారు, కొంతమంది లిటిగేషన్ పెట్టుకొని ఏదో మనసులో ఉండి వ్యక్తిగత కారణాల్లో వ్యక్తిగత విభేదాలతో మీ దగ్గరికి వస్తారు. మీరు ఆ రెండిట్లో క్లారిటీ తీసుకుంటారా ముందు? ఫస్ట్ మా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినప్పుడు ఆయన ఇష్యూ చెప్తే ఆ ఇష్యూని అంతా కూడా మేము క్షుణ్ణంగా వింటామండి. విన్న తర్వాత మీ దగ్గర ఇలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి,
సంబంధిత సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి మేము కలెక్ట్ చేసుకుంటాం. వాటిని కూడా వెరిఫై చేస్తాం. చేసి అందులో మెరిట్ ఉంటే డెఫినెట్గా దీనిలో మనం ఈ ప్రయత్నం చేద్దామని చెప్పేసి అప్రోప్రియట్ ఫోరంలో ముఖ్యంగా హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం, దాని మీద చేస్తారు. కరెక్టే, కానీ మెరిట్ లేకుండా కొంతమంది వస్తారు, డబ్బులు ఎంత ఖర్చు పెడతా అంటే వాడికి ఇబ్బంది పెట్టాలని, అప్పుడు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ఒక అడ్వకేట్గా మన దగ్గరికి ఏ క్లయింట్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్గా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే అది ప్రొఫెషనల్ ఎథిక్లో ఒక భాగం. నేను చేయను అని నేను రిజెక్ట్ చేయలేను. మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ తోటి హైకోర్టులో మనం ఫైల్ చేసినప్పుడు మెరిట్ ప్రకారం జడ్జి గారు ప్రవర్తిస్తారు. ఆ రకంగా ఆర్డర్స్ వస్తాయి. కరెక్ట్, లేదంటే రావు. అవును, కానీ ఒక్కోసారి మెరిట్ లేకుండా మీరు వేశారనుకోండి, కోర్టు కూడా ఒక్కొక్కసారి అక్షంతలు వేస్తుంటారు. 100% వేస్తుంటారు. నువ్వు కోర్టు టైం వేస్ట్ చేసావు కాబట్టి ఫైన్ వేస్తారు, తర్వాత ఫైన్ వేస్తారు, జడ్జి మన అడ్వకేట్స్ కూడా మందలిస్తారు, వేస్ట్ చేస్తున్నారు అనవసరంగా, మీరు ఇది వెరిఫై చేసుకోవాలి కదా, ఇందులో లోకస్ స్టాండీ లేదని అంటారు, డిస్మిస్ చేస్తారు. అప్పుడు మీ ప్రొఫెషన్ కి మీకు ఇబ్బంది అవుతుంది కదా. 100% అవుద్ది. 100% అవుతుంది. అందుకే మనం ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇటువంటి అన్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ పోతాం. వన్స్ ఒకసారి ఎక్స్పీరియన్స్ గెయిన్ అయినప్పుడు కొంచెం స్లోగా రిజెక్ట్ అవుతా ఉంటాయి కేసెస్. చూద్దాంలే, చేద్దాం, మనం ఇందులో డాక్యుమెంట్స్ లేవు అని చెప్పి సున్నితంగా తిరస్కరించడం జరుగుతుంది. కానీ మీ ప్రొఫెషన్కి వచ్చేసరికి స్టార్టింగ్లో మిగతా ప్రొఫెషన్ లాగా పెద్ద రెవెన్యూ ఉండదు, కానీ మీకు ఒక ఆఫీసు, కుటుంబం అన్ని మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలి. రిట్ పిటిషన్ వేసే వాళ్ళు డబ్బులు సరిగ్గా ఇవ్వరు. వాళ్ళు డాక్యుమెంట్ కావాలంటే ఎన్ని కావాలంటే కట్ట తీసుకొని ఇస్తాడు. మరి మీరు ఎలా గెయిన్ అవుతారు? అదే ఒక డాక్టర్ ప్రొఫెషన్లో అయితే డాక్టర్కు ఎంత డబ్బు అయినా కూడా అవసరం అనుకుంటే ఆస్తులు అమ్ముకోనైనా కూడా వాళ్ళు డబ్బులు పే చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒక అడ్వకేట్కి మనం 1 లక్ష రూపాయలు ఫీజు చెప్తే వాళ్ళు ఒకసారి 1 లక్ష రూపాయల అని ఆశ్చర్యపోయేటటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి మేము జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ కొంచెం తీసుకొని దాని తర్వాత ఫైలింగ్ ఛార్జెస్ అని అవి తీసుకొని మేము వెళ్తూ ఉంటాం. ప్రాబ్లం అయితే ఉంటుంది, కావాలి 100%. అందుకనే స్టార్టింగ్ ఒక 10 సంవత్సరాల పాటు నీకు ఎక్కువ బ్రీఫ్స్ రావు ఏ అడ్వకేట్ అయినా కానీ. ఎందుకంటే అది నీకు లోయర్ కోర్టు నుంచి హైకోర్టు రావడానికి ఫిల్టర్ అవ్వకుండా వస్తాయి. ఈ పర్ఫెక్ట్గా చేయగలుగుతాడా, చేయలేడా, ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఎన్ని కేసులు చేయగలిగిండు అనేది ఇవన్నీ కూడా వాళ్ళు ఒక అంచనాకు వచ్చి అప్పుడు నీకు కన్సిస్టెన్సీ కూడా చాలా చూస్తారు. ఎన్ని సంవత్సరాల పాటు ఈయన ఎక్స్పీరియన్స్గా హైకోర్టులో చేశాడు అనేది. అంత ఓపిక ఉండాలి కదా, మీరు ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది అడ్వకేట్కి ఉండాలి ముఖ్యంగా. అది లేకపోతే మాత్రం ఇమీడియట్గా డబ్బులు కావాలంటే రావు. ఇది అలాంటి ప్రొఫెషన్ కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా, చాలా ఓపిక ఉండాలి. అందుకే నేను ముఖ్యంగా ఏమంటానంటే, మా గురువు గారు నగేష్ భీమప్ప గారు చెప్తారు నాకు ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు కూడా, న్యాయవాది అనే వ్యక్తి నిత్య చైతన్యాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎందుకనంటే మనం ఒక కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు నీ లోపల ఒక చైతన్యం కనుక లేకపోతే నువ్వు హైకోర్టుకి వెళ్ళలేవు. ప్రతిరోజు నీకు ఒక మోటివేషన్ అనేది ఉండాలి. నేను లేవాలా, ఆ కేసు గురించి నేను కొట్లాడాలి. ఇప్పుడు ఒక బాధితురాలు నా దగ్గరికి వచ్చింది, నా కొడుకు తప్పిపోయిందండి, మీరు ఒక రిట్ పిటిషన్, మీరు హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ మీరు ఫైల్ చేయండి అన్నప్పుడు, సరే చూస్తాను లేనమ్మా అని చెప్పి నేను స్లోగా అయిపోయి నేను మెల్లిగా కోర్టుకి వెళ్ళి చేసి అట్లా కుదరదు. ఆమెకి ఎంత బాధ ఉన్నదో ఆ బాధను మనం కూడా ఆవాహనం చేసుకోవాలి. అంటే ఇంపతి చూపించి ఆ మోటివేషన్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. అంటే ఖచ్చితంగా బాధితురాలు వచ్చినప్పుడు సింపతి, ఎంపతి రెండు మస్ట్ మనకి 100% ఉండాలి. బాధింపబడ్డ వాళ్ళ గురించి మనం బలంగా మన వాయిస్ని వినిపించాలి కోర్టులో కూడా. మన దగ్గర ఉన్నటువంటి నల్ల కోటు మనం ధరించిందే అందుకు. కాబట్టి జడ్జి గారి దగ్గర వీలైనంత వరకు బాధితుల తరపున, బాధితుల పక్షాన తరపున ఎలాంటి భయభ్రాంతులకు లోను కాకుండా మనకున్నటువంటి ఎవిడెన్సెస్ తోటి కోర్టు ముందు మనం వారి యొక్క వాదనను వినిపించేటువంటి పరిస్థితి ఉండాలి. సార్, మీరు లెజెండ్స్ దగ్గర పనిచేశారు. నగేష్ గారు కానీ, లేదంటే వేదల వెంకటరమణ గారు కానీ, అమర్నాథ్ గారు, వీళ్ళందరూ లెజెండ్స్. వాళ్ళు ఇంటికి నేను చాలా, అంటే మీరు చెప్పిన కొన్ని పేర్లు నేను చూసా. మన నగేష్ గారు దగ్గరికి వెళ్ళదు కానీ అమర్నాథ్ గారు వీళ్ళని చూసా. అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు పెడితే బాధితులు ఎవరైనా వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. వాళ్ళు ముందు భోజనం చేసామని అడిగేవారు, పక్షాన్ని నిలబడమే కాకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్కి కూడా డబ్బులు ఇచ్చి పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఆ జనరేషన్ వేరు. ఇప్పుడు జనరేషన్ నా దగ్గరికి, మీ దగ్గరికి రావాలంటే ముందు అపాయింట్మెంట్ తీసుకుంటా కానీ మీరు నాకు టైం ఇవ్వరు. దానికి ఒక ఫీజు కూడా పెట్టారు.
ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాస్తవంగా అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రొఫెషన్ పరంగా ఇది ఒక నోబెల్ ప్రొఫెషన్. మన దగ్గరికి బాధింపబడ్డ వాళ్ళే వస్తారు ఒక న్యాయవాది దగ్గరికి. ఈ అపాయింట్మెంట్స్ అనేది ఏంది అంటే ఒక సమయం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక క్లయింట్ తోటి మనకు ఒక మీటింగ్ ఉన్నప్పుడు తీసుకోవడం ఆ తప్పేం టైం కాదు. తీసుకోవడంలో పెద్ద కానీ దానికి చార్జ్ చేయడం అనేది ఛార్జ్ చేయడం అనేది అది డిపెండ్ అపాన్ ఒక్కొక్కరి వ్యక్తిత్వము, ఒక్కొక్కరి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చేటువంటి చాలా మంది బాధితులు ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము కూర్చుండబెట్టి వాళ్ళకు మేము డబ్బులు తిరిగి ఛార్జెస్కి డబ్బులు ఇచ్చి వాళ్ళకు భోజనాలు పెట్టించి పంపించిన సందర్భాలు కూడా చాలా అదే నేను చెప్పా, చాలా మంది చాలా చూసాను. ఉన్నాయి. అది సమయం లేకుండా వచ్చి తలుపు పెట్టి సార్ నాకు అన్యాయం జరిగిందంటే వాళ్ళ పక్షాన్ని నిలబడే నేను స్టార్టింగ్ స్టేజ్లో నేను ప్రాక్టీస్ చేసే సందర్భంలో పల్లెటూరు నుంచి నాకు వాళ్ళు రావడానికి బస్ ఛార్జెస్ పెట్టుకొని రావడానికి కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళకు మామూలుగా బస్ స్టాండ్కి వచ్చి కండక్టర్ ఉంటాడు కదా, ఆ కండక్టర్కి ఒక కవర్ లాంటిది ఇచ్చేవాళ్ళు. ఇస్తే నేను ఇక్కడికి వచ్చి ఇమ్లీబన్ బస్ స్టాప్ దగ్గర లేదంటే జూబ్లీ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేసి ఆ కవర్ తీసుకొని రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఆర్డర్ కాపీ తీసుకొని మళ్ళీ వాళ్ళకి పోస్ట్లో పంపించినటువంటి ప్రాక్టీస్ కూడా నేను చేశాను. అంటే మీరు చెప్తున్నట్టుగా డబ్బులు అనేది ముందు ఫీజు అనేది కరెక్ట్ కాదు మీరు అంటున్నారు. కానీ తీసుకునే వాళ్ళ వెర్షన్ వేరేగా ఉంది. ఎవరు పడితే వాళ్ళు వస్తారు, టైం అంతా మాకు ఎక్కువ వృధా చేస్తుంటారు, వాళ్ళ కష్టాలని చెప్తుంటారు, మేము విన్నాం కదా అని వాళ్ళు చెప్తూనే ఉంటారు. అది కంట్రోల్ చేయడానికి ఈ ఫీజు అని పెట్టామని అంటారు. అంటే క్లయింట్స్ కూడా కొంచెం మిస్యూజ్ చేస్తారండి. ఇప్పుడు మనం అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పాల్సింది చెప్పకుండా ఏదేదో చెప్తూ ఉంటారు, టైం వేస్ట్ చేయడము. ఎందుకంటే వీళ్ళు పొద్దున్న లేస్తే మీకు చాలా కేసులు ఉంటాయి, వాటన్నిటి గురించి రీసెర్చ్ చేయడము, తెల్లారి మేము ప్రిపేర్ అయ్యి ఉండడము, మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా చెప్పిందే చెప్పడం, ఇట్లా కొన్ని దీని ఏంటంటే ఒక టైం పాస్ బ్యాచెస్ ఉంటాయి కొన్ని, వాటిని కొంచెం ఐడెంటిఫై చేసి అట్లాంటి వాళ్ళకు ఇట్లాంటి ఫీజెస్ లాంటివి పెట్టేసరికి ఏం చేస్తుంటే వాళ్ళు రారిగా వాటి మనని కూడా అటు అంటే టైం వేస్ట్ చేయకుండా ఉంటుందని చెప్పేసి ఆ టైపు ఫిక్స్ చేస్తాం అని. ఒకప్పుడు బాధితులు మీ దగ్గరకు వచ్చినప్పుడు నిజంగా వాళ్ళ కష్టం అంతా చెప్పుకొచ్చేవారండి. వాళ్ళకి ఏం తెలియదు కూడా, మాకు అవగాహన లేక మీ దగ్గరకు వచ్చి మాకు ఇలా జరిగింది సార్ అంటే మీరు దానికి ఒక ప్లాన్గా ఇచ్చేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది, మిడిమిడి జ్ఞానం ఉంటుంది, దాంతో ఒక కంప్లైంట్ ఇవ్వడం, దానికి ఏ సెక్షన్ వేయాలో వాళ్ళే చెప్పేస్తుంటారు. ఇటువంటి ఇబ్బందులు మీరు ఎలాగ ఎదుర్కొంటున్నారు? అది ఉంటుందండి. అది ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ సెర్చ్ చేస్తారు, నాకు ఇది జరిగింది అని అంటే అదేదో గూగుల్ చెప్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఇంకా దారుణం, చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీలో మన వర్షన్ ఏది ఉంటుందో అది మొత్తం వాడు టైప్ చేస్తే మొత్తం పూర్తి స్థాయిలో బ్రేక్ డౌన్ చేస్తుంది. అది అన్ని చెప్తా ఉంటుంది స్టెప్ బై స్టెప్, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ ఫోరం అప్రోచ్ అవన్నీ ఇంప్లిమెంట్ కావకూడదు, చేయాలంటే ఒక అడ్వకేట్ కావాలి కదా. అడ్వకేట్ వచ్చినా ఆ చెప్పినట్లు చేయడం కూడా కొంచెం కష్టం అవుతాయి కదా. వేరు కోర్టు మీద ప్రొడ్యూస్ కొన్ని వేరే వేరే డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి కదా. డాక్యుమెంట్స్ ఉంటాయి, మళ్ళీ అంటే కంప్లీట్లీ బేస్డ్ అపాన్ డాక్యుమెంట్స్ అండి. నీ మెరిట్ ఎంత ఉన్నది కేసు అనేది దాని మీద ఆధారపడుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు దారి చూపిస్తుంది కావచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. సో నీకు దీన్ని ఏమంటారు అంటే ఈ రకమైనటువంటి రావడం ఒక విధంగా ప్లస్ అవుతుంది, ఒక విధంగా మైనస్ అవుతుంది. లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంది కదా ఇప్పుడు. లైవ్ స్ట్రీమింగ్ కూడా డైరెక్ట్ క్లయింట్స్ చూస్తున్నారు అడ్వకేట్ ఏం ప్రజెంట్ చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, నేను చెప్పిన డాక్యుమెంట్ మీరు చెప్పారా జడ్జి గారికి అని మళ్ళీ తిరిగి ప్రశ్నించడం, ఇటువంటి ఈ ఇబ్బందులు కొంచెం ఉంటది. అంటే ఈ విజిలెన్స్ పెరిగింది కానీ అది ప్లస్ మైనస్ అంటారా? అది రెండు విధాలుగా ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు పూర్వ కాలంలో పద్మనాభరెడ్డి లాంటి సీనియర్ అడ్వకేట్స్, ఆ జనరేషన్ ఉన్నటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో క్లయింట్ కోర్టుకు వస్తేనే ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళు. వాళ్ళు క్లయింట్ కోర్టుకు వచ్చి వెనుక నిలబడి జరుగుతుంది ఏందనేది క్లయింట్ తన కళ్ళతోటి చెవులతోటి వింటేనే వాళ్ళు రమ్మని చెప్పేవాళ్ళు, చెప్పి ఆ విధంగా ముందుకు పోయేటువంటి సందర్భం ఉండే. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది సిచ్యువేషన్, విజిలెన్స్ ఎక్కువ పెరిగిపోయింది, అడ్వకేట్స్ మీద పెరిగిపోయింది, ఏం మాట్లాడుతున్నాము ఏంది అనేది. ఇంతకుముందు ఏంటంటే మనం ఏది చెప్పినా కూడా వాళ్ళు వినేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు. సార్ మీ ప్రొఫెషన్లో కొంతమంది ప్రొఫెషనల్ ఉండిపోతారు, కొంతమంది సర్వీస్ మోటలు ఉంటారు, కొంతమంది మాత్రం క్రిమినల్తో కలిసి వాళ్ళు ఒక క్రిమినల్గా అవుతుంటారు, కొంతమంది, అందరు కాదు. అంటే వాళ్ళు 1% ఉండొచ్చు, కానీ టోటల్గా ఆ వ్యవస్థ మీదే చెడ్డ పేరు వస్తుంటుంది. ఎందుకంటే ఒక క్లయింట్ మీకు నమ్మి ఆ నమ్మకం మీద అన్ని డాక్యుమెంట్స్ ఇస్తే తీసుకెళ్ళి ఆపోజిట్ పార్టీకి ఇచ్చిన అడ్వకేట్లు కూడా ఉన్నారు. లేదు వచ్చిన క్లయింట్ ఒక లేడీ అయితే ఆమెతో ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నవాడు కనిపిస్తుంటారు.
అటువంటి వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు మీకు? అంటే అటువంటి ఇష్యూస్ ఏదైనా దృష్టికి వచ్చినప్పుడు మాత్రం చాలా బాధ అనిపిస్తుంటుంది. ఒకటి ఏంటంటే ఇది ప్రొఫెషనల్ అనేది ఇది ఒక నోబెల్ ప్రొఫెషన్ అండి. అవును. అడ్వకేట్స్ దగ్గరికి కొంతమంది బాధితులు వచ్చినప్పుడు వారికి మనము న్యాయం చేయాల్సింది పోయి వారితోటి మనం ఆ విధంగా రిలేషన్షిప్స్ పెట్టుకోవడం, ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాస్తవంగా సమాజంలో జరుగుతుంది అట్లా. చాలామంది అడ్వకేట్స్ బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్ అవుతారు. అడ్వకేటు అయిన తర్వాత ఆ పట్టాను మిస్‌యూజ్ చేసేటువంటి అడ్వకేట్స్ చాలామంది ఉన్నారండి. హ్మ్. అది అది బార్ కౌన్సిల్ దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటది. హ్మ్. ఆ విధంగా ఎవరు కూడా చేసినా కూడా అది పొరపాటే. అంతవరకు ఓకే. మీరు ఇందాక ఒక మాట చెప్పారు. కలెక్టర్లందరూ కూడా గవర్నమెంట్ కౌన్సిలింగ్ చేయాలి, క్లాసులు తీసుకోవాలి. వాళ్ళకి హైకోర్టు అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటో చెప్పాలి అనే విషయం మీరు గవర్నమెంట్‌కి ఒక అడ్వైజ్ చేశారు. అవును సార్. అలానే మీ అడ్వకేట్లందరూ కూడా హైకోర్టు రిజిస్ట్రార్ గారు క్లాసులు తీసుకొని ఎథిక్స్ ఏంటో చెప్పాల్సిన అవసరం ఉందంటారా? లేదంటారా? 100% అదొక పాఠ్యాంశంగానే ఉంది కదా! కానీ ప్రొఫెషనల్ ఇక్కడ ఎథిక్స్ అని. జరగట్లేదు కదండీ! అదే అంటే దాన్ని మనము చేయాలనుకున్న వాళ్ళకి అది ఉంటది. అందుకే గురువు దగ్గర మనం జాయిన్ అయినప్పుడు గురువు బాధ్యత కూడా జూనియర్‌గా ఉన్నప్పుడే ఆ జూనియర్‌కు చెప్పాల్సినటువంటి బాధ్యత సీనియర్స్ పైన ఆధారపడి కానీ ఉంటది. ఇప్పుడు గురువులు లేరు కదండీ! అంతా యూట్యూబే అంతా కదా! యూట్యూబే. అంతా ఆ! యూట్యూబ్, చాట్ జీపీటీ ఆ! ఇదంతా ఉంది కాబట్టి సో, ఇప్పుడు జనరేషన్ అది ఏదున్నా కూడా నీకు కాలేజీ లెవెల్‌లోనే జరగాలి. ఎట్లా ఉంటది ఏంది అనేది. ఏదైనా కూడా ఎక్స్‌పీరియన్స్ ద్వారా నీకు కొంచెం మార్పు అనేది వస్తా ఉంటది. అడ్వకేట్ అనే ప్రొఫెషన్ అంతా మీరు నోబెల్ ప్రొఫెషన్. దానికి ఉన్న రెస్పెక్ట్ ఇప్పటికి, ఎప్పటికి పోదండి. అంత గౌరవమైన పోస్ట్ అది. కానీ క్రమేపీ అది ఆ ప్రొఫెషన్ కొన్ని వాల్యూస్ తగ్గుతున్నాయి అనుకుంటున్నారా? లేదు ఈ జనరేషన్ మారింది కాబట్టి అలా తయారవుతుంది అనుకోవచ్చా? లేదండి. ఇప్పటికి కూడా ఆరాధించేటువంటి మన న్యాయవాదులు చాలామంది ఉన్నారు. సీనియర్ అడ్వకేట్స్. ఇలా మనం సుప్రీంకోర్టులో చూసుకుంటే మనకు హరీష్ సాల్వే గాని, తర్వాత ముకుల్ రోహిత్, కేకే వేణుగోపాల్, రామ్ జెత్మలాని ఇలాంటి సీనియర్స్ ఎంతోమంది ఉన్నారు. అలాగే పొలిటీషియన్‌గా ఉండి తర్వాత జడ్జి అయినటువంటి జస్టిస్ కృష్ణయ్యర్ గారు గాని, ఇప్పుడున్నటువంటి జడ్జిలలో కూడా చాలామంది ఈ రంగంలో నిష్ణాతులైనటువంటి జడ్జిలు చాలామంది ఉన్నారు. వారి యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. సమాజం అన్నప్పుడు పాజిటివిటీ ఉంటది, నెగటివిటీ ఉంటది. అవును. మనం పాజిటివిటీ వైపే ఉండాలి. ఆ విధంగానే ముందుకు పోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి జడ్జిలు కూడా చాలా అద్భుతమైనటువంటి జడ్జిలు ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈరోజు తీర్పులు వస్తున్నాయి. కాకపోతే ఏందంటే ప్రభుత్వాలు మిషనరీ ఇదంతా సిస్టమ్ కాబట్టి ఆ సిస్టమ్ ఒకరికొకరు సహకరించుకుంటూ పోవాలి. ఒక కాన్స్టిట్యూషనల్ కోర్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు వాటిని కంప్లై చేసేటువంటి బాధ్యత అధికారుల పైన ఉంటది. తద్వారా ఎందుకంటే ఇక్కడ ఈగోకి పోవాల్సినటువంటి అవసరం లేదు. మనం మింగిల్ అయిపోవాలి. సిస్టమ్‌లోకి అనుగుణంగా మనం వెళ్ళిపోవాలి. ఆర్డర్స్‌ను కంప్లై చేయకుండా దాన్ని మనం ఇష్టారాజ్యంగా నేనే రాజు, నేనే మంత్రి అన్న లెవెల్‌లో ఇయాల అధికారులు ఉండడం కరెక్ట్ కాదు. ఆ విధంగా వాళ్ళ లోపల మార్పు రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు డెఫినిట్‌గా అవుతది. కోర్ట్ ఆర్డర్స్‌ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. కంప్లై చేయాలి. చేసినప్పుడే సమాజం గౌరవం ఉంటది. డెమోక్రసీ కూడా అది చాలా మంచిది. అదేవిధంగా నా పర్సనల్ ఉద్దేశ్యం ఏందంటే భారత రాజ్యాంగం అనే ఏదైతే బుక్ ఉందో అదొక గ్రంథం. అది ఆ బుక్‌ను మనం 10థ్ క్లాస్ స్టూడెంట్స్‌కు పాఠ్యాంశంగా కూడా పెట్టాలి సార్. తెలవాలి. భారత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇయాల. ఎందుకంటే దాని మీద అవగాహన ఇప్పుడు చాలామంది నేను అడిగాను. భారత రాజ్యాంగం అంటే తెలుసా అంటే అదేంటిది అని అని ఆశ్చర్యంగా అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవరికి తెలీదు. చాలామంది తెలియదు. భారత రాజ్యాంగం అంటే కూడా తెలవదు. వారి హక్కులు ఏంటి అనేది కూడా తెలవదు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరునికి సంక్రమించేటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అసలు మనం ఏ విధంగా ఉండాలి, ఏంది, మనం ఏం చేయాలా, మన హక్కులేంది, మనకేదైనా జరిగినప్పుడు ఒక బాధితునిగా ఏ ఫోరంను మనం అప్రోచ్ కావాలి అనేది ఏది చాలా మందికి తెలియదు. ఆ అవగాహన లేదు. ఆ అవేర్‌నెస్సు తేవడానికి కీలక భూమిక గాని, ప్రధాన పాత్ర వహించాల్సింది ప్రభుత్వాలే. ప్రభుత్వం చేయాలది. చేసినప్పుడు డెఫినిట్‌గా అందుకే మనం ఈ న్యాయ సదస్సులనేది గ్రామ స్థాయిలో పెట్టాలి. మండల స్థాయిలో పెట్టాలి. జిల్లా స్థాయిలో పెట్టాలి. ఆ విధంగా చేయాలి. ఇంకోటి పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నత న్యాయస్థానానికి ఆర్థికంగా రాలేకపోతుంటారు. రానప్పుడు వాళ్ళకి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉంటాయి. జిల్లాలో ఉంటది, మండల స్థాయిలో ఉంటది. నీకు రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో కూడా ఉన్నది. వాళ్ళు అక్కడ అప్రోచ్ అయ్యి వాళ్ళు లీగల్‌గా వాళ్ళు సర్వీసెస్ తీసుకోవచ్చు. సార్ పేదవాళ్ళ గురించి టాపిక్ ఇచ్చారు కాబట్టి ఒక ఇష్యూ జరిగిందనుకోండి ఏదో ఒక ఊర్లో. అదే కేసు
బాగా డబ్బునోడు జరిగిందంటే ఆయన వెంటనే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసుకోవచ్చు, అక్కడ రిజెక్ట్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తాడు. కానీ పేదవాడు హైకోర్టుకి వెళ్ళాలన్నా క్వాష్ గురించి అనిస్తాం, ఇందాక మీరు చెప్తున్నట్టుగా వాళ్ళకి సమాచారం ఉండదు, హైకోర్టుకి వెళ్ళలేరు, సుప్రీంకోర్టుకి అస్సలు వెళ్ళలేరు. కానీ సుప్రీంకోర్టుకి సామాన్యుడు కూడా రావాలని ఒక నిబంధన ఉంది. కానీ సుప్రీంకోర్టుకి సామాన్యుడు వెళ్ళాలంటే ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేయాలి? అదే అందుకే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రభుత్వాలు మన సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, న్యాయ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఒక అవగాహన గ్రామ స్థాయి నుంచి వెళ్ళి కల్పించాలి. అవును, న్యాయ సదస్సుల ద్వారా ఏం చెప్తాం మనం, నీ హక్కులు ఇవి, నీ హక్కులు భంగం కలిగినప్పుడు రాజ్యాంగపరమైనటువంటి కోర్టులు ఉంటాయి, ఆ కోర్టులో మీరు రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టులో మీరు ఫైల్ చేసుకోవచ్చు, తద్వారా జడ్జెస్ విచారిస్తారు, తర్వాత ఆర్డర్స్ పాస్ చేస్తారు, మ్యాండమస్. ఈ విధంగా మనం వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసినాం. కానీ డబ్బు నోటికి అవకాశం వస్తుంది కదండి. హైకోర్టుకి వెళ్ళాలని సుప్రీంకోర్టుకి వెళ్ళాలని డబ్బులతో కూడుకున్న పని ఇది. అంటే అందుకే ఇక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు హైకోర్టు ఉంది, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళొచ్చు. నువ్వు నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాన్ని, నాకు న్యాయం కావాలని చెప్పి నేను వచ్చానని చెప్పేసి మీరు అక్కడ అప్రోచ్ అయితే అక్కడ ఒక అడ్వకేట్ను, ఒక ప్యానల్ లాయర్ను మీకు అసైన్ చేస్తారు. చేస్తే అతను కొట్లాడతాడు. ఎందుకంటే నేను కూడా ఒక ప్యానల్ లాయర్నే. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఉంది, సుప్రీంకోర్టు కూడా ఉంది, అట్లే జిల్లా స్థాయిలో కూడా ఉంది. సో ఈ విధంగా సర్వీసెస్ వీళ్ళు చేసుకోవచ్చు. కానీ అది ఉన్న విషయం ఎవరు తెలియాలి. గవర్నమెంట్ రోల్ ఇంపార్టెంట్. అప్పుడు న్యాయశాఖ కానీ తర్వాత ఇక్కడ జనరల్ ప్రభుత్వాలు ఏం చేయాలంటే కీలక పాత్ర పోషించాలి, ఈ విధమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానిలో అడ్వకేట్ల కూడా పాత్ర ఉంటుంది, వారు కూడా చేయాలి. మేము లా స్టూడెంట్గా ఉన్నప్పుడే అప్పుడు జస్టిస్ భాస్కర్ రావు గారిని ఒక విలేజ్ తీసుకొచ్చి అప్పుడు మేము లీగల్ ఎయిడ్ క్యాంప్స్ చేసినప్పుడు మనం ప్రజలకు తెలియజేస్తాం. వాళ్ళు నిరుద్యోగులు అంటే వాళ్ళకి ఏంటంటే చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి, మీ హక్కులు ఇవి, ఈ విధంగా మీరు పోండి, మీకు జరిగినప్పుడు. ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తావు, లాడ్జ్ చేస్తావు, చేసినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అంటే అది దాన్ని రిసీవ్ చేసుకొని ఆ కంప్లైంట్ మీద నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తాడా లేదా, చేయకపోతే ఏం చేయాలా, నాన్ రిజిస్ట్రేషన్ చేయకపోతే ఏం చేయాలా, నెక్స్ట్ అది మనకు తెలిసి ఉండాలి. ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం, లేదంటే ఎస్పీకి కంప్లైంట్ చేస్తాం, లేదంటే హైకోర్టుకు వస్తాం. ఈ విధంగా మనకు తెలిసి ఉంటే ఆ విధంగా ప్రజలు దాని సర్వీసెస్ను చేసుకోవాలి. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అన్నారు కాబట్టి ఒక ప్రశ్న ఇస్తాను, కానీ మీకు సంబంధించింది కాదు, కానీ జనరల్గా క్వశ్చన్ అది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక బాధితుడు కంప్లైంట్ ఇస్తాడు, తెలుగులో రాస్తాడు, కానీ ఎఫ్ఐఆర్ ఇంగ్లీష్లో వస్తుంది, ఛార్జ్షీట్ ఇంగ్లీష్లో వేస్తారు. కానీ ఛార్జ్షీట్ వేసే ముందు ఎంక్వైరీ ఎవడైతే అనుమానితున్నారో వాళ్ళకి ఎంక్వైరీ అంతా కూడా పోలీసులు తెలుగులోనే విచారిస్తారు, ఛార్జ్షీట్ ఇంగ్లీష్లో వేస్తారు. కోర్టులో ఆర్గ్యుమెంట్లు మీలాంటి వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడతారు, అక్కడ జడ్జిమెంట్ కూడా ఇంగ్లీష్లో వస్తుంది. దీనివల్ల బాధితుడికి సంతృప్తి ఉంటుందా, నిందితుడికి సంతృప్తి ఉంటుందా? అంటే ఇది ఇప్పుడు మీరు మిగతా స్టేట్లు తీసుకోండి, ఎక్సెప్ట్ తెలుగు రాష్ట్రాలు కాకుండా మీరు తమిళనాడు కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, ఈ 3 స్టేట్లో, ఒరియా కానీ అన్నిట్లో లోకల్ లాంగ్వేజ్కి ప్రయారిటీ ఇస్తారు. ఇంకా మిగతా రాష్ట్రాలు హిందీ కాబట్టి అసలు డౌటే లేదు. కానీ ఇక్కడ మన దగ్గరికి నేను ఇచ్చిన కంప్లైంట్లో పోలీసులు దర్యాప్తు కరెక్ట్గా చేశారా లేదా అనేది నేను రాసిన తెలుగులో అయితే ఇంగ్లీష్లో ఉంటుంది, నాకు తెలియదు. ఆర్గ్యుమెంట్ మీరు ఇంగ్లీష్లో చేస్తారు, నాకు తెలీదు. సరే, జడ్జిమెంట్ వస్తుంది, జడ్జిమెంట్ నిందితుడు కూడా తెలియదు నేను చేసిన తప్పుకి శిక్ష కరెక్ట్ పడిందా లేదనేది. ఎవరికి బెనిఫిట్ ఉంటుంది? ఇది వాస్తవంగా ఏంటంటే ఇది చాలా గంభీరమైనటువంటి విషయమే. ఇది వాస్తవంగా తెలుగులో కూడా ఉండాలండి, తెలుగులో ఉండాలి. ఎవరైతే ఐఓ ఉంటాడో, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో, బాధితుడు వచ్చినప్పుడు అతనితో కూర్చుండబెట్టుకొని ఆ స్టేషన్ హౌస్ ఆఫీసరు తనకు తెలియజేసి ఇప్పుడు నువ్వు కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత నువ్వు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినప్పుడు నువ్వు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ముందు కూడా ఎవరైతే కంప్లైనెంట్ ఉంటాడో అతనికి చెప్పాలి కంటెంట్స్ ఏంది, ఏం కథ, నువ్వు చెప్పింది మేము ఈ విధంగా మేము కంప్లైంట్ తీసుకున్నాము, దీని ద్వారా మేము ఎఫ్ఐఆర్ క్రైమ్ రిజిస్టర్ చేసినాము, తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాము అని చెప్పాలి ఆయనకు. తర్వాత మా దగ్గరికి ఒకవేళ క్వాష్ కోసం వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వివరించి చెప్తాం మేము, ఏ విధంగా ఏ గ్రౌండ్ తీసుకుంటున్నాం మనం క్వాష్కి, జరిగింది ఏంది, నీ దగ్గర ఉన్నటువంటి సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం అతనికి తెలియజేస్తాము. కాకపోతే లోకల్ లాంగ్వేజ్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, వాళ్ళకు తెలుస్తుంది ఏం జరుగుతుంది, న్యాయస్థానం మీద నమ్మకం కూడా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ మేము ఆర్గ్యూ చేస్తాం, మేము ట్రాన్స్లేషన్ చేస్తాం, అంటే జడ్జెస్ కన్వీనియంట్గా ఉండడానికి ట్రాన్స్లేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో కంప్లైంట్ ఉంటుంది అనుకోండి, ఆ తెలుగును మేము ఇంగ్లీష్కి తర్జుమా చేసి మేము ఫైల్ చేస్తాం. చేసేటప్పుడు
అది జడ్జెస్ వరకే. ఉమ్. బట్ ఎవరైతే బాధితుడు ఉంటాడో ఆ బాధితుడికి తెలియాలంటే మనం చెప్పాలి, అడ్వకేట్స్ చెప్పాలి. అవును, ఈ కాపీ ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఇవ్వచ్చు కదా ఎఫ్ఐఆర్ కాపీ. అది మార్పు అనేది అది మనకు ప్రభుత్వాలు తీసుకోవాలి. తర్వాత ఇవన్నీ కొంచెం సార్ దానివల్ల నష్టం ఉందంటారా లాభం ఉందంటారా? మీరు చెప్పినట్టు నష్టమే ఉంటుంది, ఎందుకంటే తెలియదు కదా. ఇప్పుడు ఏం అది జరుగుతుంది, ఓకే. నేను ఇచ్చిన కంప్లైంట్ ఒకటైతే అక్కడ ఇంగ్లీష్ లో వేరే ఉన్నది అవును, అనుకోండి, అది ఆ విషయం కాకుండా తెలియదు కదా. అది కాకుండా ఇంగ్లీష్లో ఇస్తే, ఒకవేళ ఇంగ్లీష్లో ఇస్తే వాళ్ళు ఏమంటారంటే మనం ఇప్పుడు ఒకే లాంగ్వేజ్ పరిమితం కాకూడదు కాబట్టి మీ ఇంగ్లీష్లో ఇస్తామని అంటున్నారు. కాకపోతే హైకోర్టు జడ్జెస్ దాన్ని ఐడెంటిఫై చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని అంటే హైకోర్టు అడ్వకేట్ గా మనకుండే అడ్వాంటేజ్ ఏంటంటే అడ్వకేట్ దాన్ని పాయింట్అవుట్ చేయాలా. ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ లో కంటెంట్స్ వేరే ఉంటాయి. అవును. ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ లో వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీలో సెకండ్ పేజ్ లో ఇంగ్లీష్ లో ఉంటది, ఇదే స్టోరీ అంతా ఇంగ్లీష్ లో ఒక పారాగ్రాఫ్ లో రాస్తాడు. అవును. రాసినప్పుడు మనం చెప్పొచ్చు, మనం ఐడియా దాన్ని పాయింట్అవుట్ చేయొచ్చు. ఉమ్. నేను ఇచ్చిన కంప్లైంట్ ఒకటైతే దానికి డిఫరెంట్ గా తెలుగులో వచ్చింది యాజ్ గా చేయడం అవ్వదండి. ఉమ్, దూకుడుగా దురుసుగా 304A జరిగిందండి. దూకుడుగా దురుసుగా అనేది ఈ స్పీడ్ అండ్ నెగ్లిజెన్స్ యాక్ట్ అంటారు. అంటాడు. ఇక్కడ వేరే కంటెంట్ కనిపిస్తుంటది. కంటెంట్ కనిపిస్తుంది, అది మారిపోతుంది ఆటోమేటిక్ గా, యాజ్ గా రాదు. కాకపోతే ఏంటంటే మనం హైకోర్టు లెవెల్లో మనం దాన్ని పాయింట్అవుట్ చేయొచ్చు, జడ్జి గారికి మనం పాయింట్అవుట్ చేసి చెప్పొచ్చు. వేరే స్టేట్ మేము ఇచ్చిన కంప్లైంట్ ఒకటైతే కంటెంట్స్ వేరే ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై మనం చెప్పొచ్చు, అది మంచి గ్రౌండ్ అవుతుంది. అదే అంటే వేరే స్టేట్ లో తీసుకోండి, మరి తమిళం కానీ మలయాళం కానీ కన్నడ కానీ ఒడియా కానీ అన్ని కూడా లోకల్ లాంగ్వేజ్ రీజనల్ లాంగ్వేజ్ ఉంటాయి. అది మారాలండి, అది మాతృభాష పెట్టాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే అది బాధితులకు బాగా ఉపయోగపడుతుంది. కంప్లైంట్ ఎవరైతే ఉంటాడో వారికి ఉపయోగపడుతుంది. అంటే నాకు జరిగిన అన్యాయం కరెక్ట్గా వచ్చింది అనే విషయం అని తెలుస్తుంది కదా. తెలుస్తుంది, 100%. ఓకే, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైకోర్టుకు వచ్చినప్పుడు హైకోర్టుని చూసి చాలా నేను కూడా అంటే భయపడ్డాము. అంటే ఏంది ఇక్కడ మనం ఉండగలుగుతామా, మనగడ సాధించగలుగుతామా, మనం ముందుకు పోగలుగుతామా అని కొంచెం భయం వేసి. కానీ మనం ఒక నిత్య విద్యార్థిగా రెగ్యులర్గా మనం కరెంట్ అఫైర్స్ మీద కానీ చట్టం మీద అవగాహన కానీ తర్వాత సీనియర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటే మనం వెళ్ళి కూర్చొని నువ్వు కనుక మనం పర్ఫెక్ట్గా కోర్టు ప్రొసీడింగ్స్ని అబ్జర్వ్ చేసి నేర్చుకోగలిగే కెపాసిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ కావడానికి ఎలాంటి అడ్డంకులు ఏమి ఉండవు. కష్టపడి పర్ఫెక్ట్గా నేర్చుకొని చేస్తా అంటే మాత్రం డెఫినెట్గా అవకాశాలు బాగా మెండుగా ఉంటాయి. కానీ కొంతమంది రాగానే డబ్బులు కావాలనుకుంటారు. డబ్బులు అంటే కొంచెం మినిమం నీడ్స్ అయితే ఉంటాయి కదా, అది చేసుకోవాలి. పూర్తిగా అదే ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి, స్టార్టింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి, వర్క్ మీద ఫోకస్ చేయాలి. ఆటోమేటిక్గా అది డెఫినెట్గా కొంచెం టైం టేకింగ్. అందుకే ఈ లీగల్ ప్రొఫెషన్లో ఏంటంటే ఒక 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు స్ట్రగులింగ్ పీరియడ్ అనేది ఉంటుందండి ఎవరికైనా కానీ. పేదవాడికి న్యాయం చేయాలంటే ఈ ప్రొఫెషన్లో రండి అంటున్నారు రమాప్రసాద్ గారు. ఆయన చెప్తున్నట్లుగా ఇక్కడ రాగానే డబ్బులు రావు, కొంతకాలం పనిచేసిన తర్వాత అప్పుడు డబ్బులు పేరు రెండు ఒకేసారి వస్తాయంటూ చెప్తున్నారు. కానీ రాగానే డబ్బులు కావాలనుకుంటే ఈ ప్రొఫెషన్ కరెక్ట్ కాదు, దీనికి వేరే ప్రొఫెషన్కి వెళ్ళండి. లా అనేది నోబుల్ ప్రొఫెషన్ కాబట్టి చదువుకోవాలి, నిత్య విద్యార్థిగా ఉండాలనుకుంటే ఈ ప్రొఫెషన్ బెస్ట్ అంటున్నారు రమాప్రసాద్ గారు. ఇది ఈ వారం తీగల రమాప్రసాద్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.